హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చిన్నమ్మ వంటిల్లు. ఈరోజు మనం బీరకాయ దోశ చేసుకోబోతున్నాం. బీరకాయ దోశ చేసుకున్నామండి. చూసారు ఎంత సాఫ్ట్ గా ఉడికిందో బీరకాయ. బీరకాయ చాలా క్రిస్పీగా ఉంది, టేస్ట్ గా ఉందండి. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ బీరకాయతో మనం అట్లు వేసుకోబోతున్నామండి. వాటికి కావాల్సిన పదార్థాలు: బియ్యం, ఈ గ్లాస్తో 2 గ్లాసులు బియ్యం నానబెట్టానండి. నేను ఇవి 3 గంటల ముందు నానబెట్టాను ఈ బియ్యాన్ని. పెసరపప్పు అయితే ఒక పావు గంట నానితే చాలండి. బియ్యం అయితే 3 గంటల ముందు 2 గంటల ముందు నానబెట్టుకోవాలండి. బియ్యం అయితే బాగా నానాలి. బియ్యం ఇలా నానాలండి. బియ్యం బాగా నానాలి. ఈ గ్లాస్ తోటి 2 గ్లాసులు బియ్యం వేస్తానండి. నేను 1 గ్లాసు పెసరపప్పు వేస్తున్నాను. పెసరపప్పు మాత్రం అరగంట నానితే చాలండి. బియ్యమే ఎక్కువసేపు నానాలి. ఇవి ఒక పావు గంట నానిన తర్వాత గ్రైండ్ చేసుకుందామండి. అంతవరకు నాననిద్దాం. 3 గంటల ముందు నానబెట్టుకున్నాను చెప్పాను కదండి. తర్వాత నానబెట్టుకున్నాను. ఇప్పటికి ఒక పావు గంట అయిందండి పెసరపప్పు నానబెట్టుకుని. పెసరపప్పు కూడా నానిపోయిందండి. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందామండి. వాటిలో కావాల్సినవి: ఒక 1/2 ఇంచు అల్లం అండి, ఒక 5 వెల్లుల్లి రెబ్బలు, ఒక 5 పచ్చిమిరపకాయలు, చిన్న టీ స్పూన్ అంతా జీలకర్ర. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందామండి. మనం వీటన్నిటిని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఈ విధంగా దోశ బ్యాటర్ రెడీ చేసుకోవాలండి. ఇలాగా రుబ్బుకోవాలి. వీటిని బాగా మెత్తగా. బ్యాటర్లో సాల్ట్ వేసుకుందాం తగినంత. సాల్ట్ అంతా బాగా కలిసినట్టు ఇలా కలుపుకోవాలి దీన్ని. బ్యాటర్ని ఈ విధంగా కలుపుకోవాలండి. పలచగా కాదు, అంత చిక్కగా కాదు. ఇగో ఈ విధంగా ఉండాలి. ఇది పక్కన పెట్టుకుందామండి. ఈ సైజులో బీరకాయలు తీసుకోవాలండి మీరు. మరి లావుకాయలు తీసుకోకూడదు. ఈ సైజులో ఉండాలి బీరకాయ అట్లకి. ఇవి 1/2 కిలో కాయలండి. వీటిని పొట్టు తీసుకుందాం. ఇలాగా ఈ పీచ్ అంతా ఇలా తీసుకోవాలండి. వీటికి మరి తొక్కేం గీసుకోకర్లేదు, లైట్గా తీసుకుంటే సరిపోతుందండి. నేను బీరకాయల్ని ఇలా పొట్టు తీసుకున్నానండి. మరి తొక్క తీసి అక్కర్లేదు. ఈ బీరకాయ మీద నారంతా తీసేసుకోవాలి. నేను లేత బీరకాయలు కదండి తీసుకున్నాను. ఇంకా పొట్టు తీసిస్తే బీరకాయ ఏమి ఉండదు. అందుకనే నేను లైట్ తొక్క ఉంచేస్తున్నాను. ఆ తొక్కలోనే మనకు ఫైబర్ లభిస్తుందండి. అందుకనే నేను తొక్క ఉంచుతున్నాను బీరకాయలోను. బీరకాయ డైరెక్ట్ గా తిన్న పిల్లలకి ఇలాగ దోశ వేసి పెడితే చక్కగా తింటారు. కొంచెం పసుపు కూడా వేసుకుందామండి. బ్యాటర్లో కొంచెం పసుపు వేస్తున్నాను నేను. మనం పొట్టు తీసుకున్న బీరకాయలు ఉన్నాయి కదండి, ఇలా చక్రాలు కోసుకోవాలండి. మనం ఇలా చక్రాలు కోసుకుంటే బీరకాయ అట్టు చక్కగా వస్తుంది. ఇలా చక్రాలు కానీ మనం కోసుకుంటే చూసారా, ఈ మందంగా కోసుకోవాలి. మరి ముదర బీరకాయలు అయితే అసలు పనికిరావండి. ఇలా లేత బీరకాయలని తీసుకోండి. ఈ రెసిపీ కర్ణాటక స్పెషల్ అండి. బీరకాయ దోశ. బీరకాయ రుబ్బీసి కొందరు వేస్తారు, కానీ మనం ఇప్పుడు చక్రాలతో దోశ వేసుకుందాం. మనం తవా పెట్టుకున్నాం పొయ్యి మీద. సిమ్లో పెట్టుకోవాలండి, మరి హైలో పెట్టుకోకూడదు. మనం ఇప్పుడు ఇలా వేసుకుందామండి. ఇలా ముంచుకోవాలండి ముక్కల్ని. ఇలా ముంచుకొని వేసుకోవాలండి.
ముక్కలు పేర్చుకున్నాం కదండి. ఇప్పుడు ఎక్కడైతే మన గ్యాప్లు అనిపిస్తాయో అక్కడ ఇలా బ్యాటర్ వేసుకొని క్లోజ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలాగా వేసుకుందామండి. దానిపైన ఆయిల్ని ఇలా వేసుకోవాలండి. దీని మీద మొత్తం కవర్ అయిపోయింది. చూసారా పిండి మనకి ఎక్కడ బీరకాయ అనేది కనిపించలేదు మనకి. ఈ బీరకాయ దోశ వేసినంతసేపు సిమ్లో పెట్టానండి మంట. ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడకుండా బాగా కాలుతుందండి. నెమ్మదిగా ఇలా కదుపుకోవాలండి. ఒకసారి 4 పక్కల ఒకసారి కదుపుకుందాము. ఇందులో ఉన్న ఆయిల్ లోనికి వెళ్తుంది. ఆయిల్ అంతా అతికిపోయింది. చూసారా బీరకాయలు మొత్తం అతికిపోయి బ్యాటర్కి ఒకసారి ట్రై చేయండి. ఇలా చేసుకొని తినండి. పిల్లలకు కూడా పెట్టండి, బాగుంటుందండి. ఇప్పుడు దీన్ని వెనక పక్క తిరిగేసుకున్నామండి. దీన్ని ఇలాగా కొంచెం కలుపుకోండి. అట్నే అన్నివైపులు నూనె స్ప్రెడ్ అవుతుందండి. ఇలాగంటే బీరకాయ రెడీ అయిందండి. ఇంకొకటి వేసుకున్నాం. ఒకటి రెడీ అయింది. మా వంటలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ మాకు సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ ని. ప్లీజ్ లైక్లు కూడా కొట్టండి.